మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఇక రాబోయే 2-3 రోజుల్లో వినాయక చవితి సందడి అయితే మొదలు కాబోతుంది. ఆ సందడికి సంబంధించి గ్రామాలలోన పట్టణాలలోన యువత ఇప్పటికే కోలాహలంగా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మండపాలని కానీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉన్నత పోలీస్ అధికారులతో అయితే కూడా ఒక్కొక్కరే అనుమతులు కూడా పొందుతున్నారు. ఒకసారి ఆలయ ప్రధాన అర్చకులని కులశేఖర్ భట్టర్ గారిని, అలాగే వైద్యాధికారిని, అలాగే వ్యాపారస్తుల్ని కొంతమందిని మనం పలకరించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీమన్నారాయణ భక్తాదులందరికీ కూడా ఆ యొక్క వెంకటరమణ స్వామి అనుగ్రహం శ్రావణ మాస సందర్భంగా, అదేవిధంగా రాబోయే వినాయక చవితి సందర్భంగా ఆ యొక్క విఘ్నేశ్వరుని అనుగ్రహం కూడా అందరికీ కలగాలని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజలన్నీ కూడా చేసుకొని ఆ స్వామి అనుగ్రహం తీసుకొని ఇక రాబోయే పండుగ వినాయక చతుర్థి. ఆ యొక్క వినాయక చతుర్థి సందర్భంగా అందరూ కూడా మన దేశంలో ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ఈ యొక్క వినాయక మంటపాలు ఏర్పరిచి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ కూడా మట్టి వినాయకుళ్ళనే పూజించాలని, ఆ యొక్క మట్టి వినాయకుడే అత్యంత శ్రేష్టమైనది, పురాణోక్తమైనది అని కూడా చెప్పబడింది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క పేపర్ మోల్డ్ ఇవన్నీ కూడా మన ప్రకృతికి అవరోధంగా అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని చేసి ఆ యొక్క మట్టి వినాయకునికి గరిక ద్వారా పూజా సామాగ్రి ద్వారా పూజించి అటు తర్వాత ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆ గంగమ్మ ఒడిలోనే ఆ యొక్క మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తే ప్రకృతికి కూడా మనం సహాయం చేసిన వారమవుతాము. అదేవిధంగా మనకు కూడా ఆ యొక్క పూజాఫలం కూడా లభిస్తుంది. ఆ యొక్క విఘ్నేశ్వరుని అనుగ్రహం అందరికీ బాగా కలుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము. అందరూ కూడా దయచేసి మట్టి వినాయకునితోనే పూజించవలసిందిగా పదే పదే కోరుచు ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీస్సులు మన ప్రజలందరికీ కూడా కలగాలని ఆశిస్తూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు డాక్టర్ ప్రత్యూష, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి రామసముద్రం. ముందస్తుగా మన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ వినాయక చవితిని ఎంతో శ్రేష్టంగా చేసుకుంటాము. మరి మనం వాడే విగ్రహాలు కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. మనం ఈ వినాయక చవితికి అందరం మట్టి విగ్రహాలని ప్రోత్సహిద్దాము. ఎందుకంటే మనం చేసిన పిఓపి విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు కానీ, అలాగే దానికి రంగులతో అద్దిన విగ్రహాలు కానీ వాడడం వల్ల మనకి మన పర్యావరణానికి అలాగే ఆరోగ్యానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. మొదటగా మనము ఆ విగ్రహాలను తాకడము ఇలాంటివి చేయడం వల్ల స్కిన్ అలర్జీస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆ విగ్రహాలను నీటిలో కలపడం వల్ల అవి సరిగ్గా ఇముడ్చుకోవు నీటిలో. కావున అవి నీటిలో తేలడము, దానివల్ల అక్కడ లోపల ఉన్న ప్రాణులకు ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాలు చాలా నీటిలో ఇమిడిపోవడానికి చాలా రోజులు పట్టడం వలన దాంట్లో నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి నీళ్ళల్లోకి. అలాగే చాలా రకమైన హెవీ మెటల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇవన్నీ నీటిలో ఉండడం వల్ల మనకి దానిపైన ఆధారపడి ఉన్న కొన్ని జీవులు, జంతువులు కానీ, మన ఆవులు కానీ, మేకలు కానీ, ఎన్నో జంతువులు ఆ నీటిని తాగడం వల్ల వాటికి అనారోగ్యం రావడం, వాటి నుంచి అవి చనిపోయి మనకి రోగాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం ఆ నీటిని ఉపయోగించడం వల్ల ఆ మెటల్స్ అనేది మనకు మెల్లమెల్లగా మన శరీరంలో ఎన్నో భాగాలలో అవి పేరుకుపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి క్రానిక్ డిసీజెస్ అనేవి వస్తాయి. చాలా రకాల అవయవాల్లో అవి పేరుకుపోతాయి. లైక్ లివర్, కిడ్నీ వీటిల్లో అలాగే లంగ్స్లో కూడా. దానివల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు అనేవి వస్తాయి. కావున మనం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుదాం, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అందరం మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దాం, ఆ మట్టి విగ్రహాలను పూజిద్దాం. సుమన్ టీవీ వాళ్ళకి
ధన్యవాదాలు. ఫస్ట్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మూమెంట్ ఇంకా రాలేదు. 15 రోజులు ముందుగానే ప్రారంభమయ్యే ఇది ఈసారి వరలక్ష్మి నోములు, ఇండిపెండెన్స్ డే అన్ని పండుగలు రావడం వల్ల కొద్దిగా ప్రజలకి ఇబ్బందిగా ఉంది. డబ్బులతో కానీ సమస్యలు ఉంటాయి కదా, అందువల్ల. కాబట్టి ఈసారి ఇంకా కొద్దిగా లేట్గా ఉంది. అయినా ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి జనాలు వస్తారని ఆశిస్తున్నాము. మట్టి వినాయకులు పెట్టాలా, మంచిదిగా ఉంటుంది, బాగుంటాయి. వినాయకుడైతే మనకి కెమికల్స్ అవి ఇవి బాగుంటుంది. ఈ మట్టి వినాయకులు వాడడం వల్ల మనకి ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా ఉంటుంది. మంచి విధంగా పండగలన్నీ జరుపుకుందాము.